నమస్కారం. విద్యాసాగర్ ఇంట్లో శ్రీరామకృష్ణుల వారి సంభాషణ కొనసాగుతోంది. భక్తులందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన విద్యాసాగర్తో ఇలా సంభాషిస్తున్నారు. మీలో నిజానికి బంగారం దాగి ఉంది, మేలిమి బంగారం దాగి ఉంది. కానీ దాని జాడ మీరు తెలుసుకోలేకుండా ఉన్నారు. దాని జాడ గనక మీకు తెలిస్తే ఇతర పనులన్నీ కూడా వాటంతటవే తగ్గిపోతాయి. భగవంతుడి మీద ప్రేమ ఏర్పడుతుంది. భగవంతుడి మీద నిష్కామమైనటువంటి ప్రేమ ఏర్పడితే ఆయన కృప వల్ల ఆయన దర్శించవచ్చు. నేను మీతో మాట్లాడుతున్నట్టుగా ఆయనతో మాట్లాడవచ్చు. మీరు ఈ రామకృష్ణ వారి అమృత వాక్కులు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్తబ్దులై నిశ్చేష్టులై అలా మౌనంగా వింటూ ఉండిపోయారు. వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు. మళ్ళీ శ్రీరామకృష్ణ వారు నవ్వుతూ విద్యాసాగర్తో, నిజానికి ఈ విషయాలన్నీ మీకు చెప్పి ఉండకూడదు. ఎందుచేతనంటే ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కాకపోతే వాటిని జ్ఞప్తిలో ఉంచుకోలేదు. చూడండి, సంపన్నుల ఇళ్లలో చాలామంది పనివారి పేర్లు ఆ యజమానికి తెలియవు. అలాగే వారింట్లో ఉన్నటువంటి విలువైన సొమ్ములు ఏవి ఎక్కడ పెట్టారో కూడా వారి జ్ఞాపకంలో ఉండవు. ఇలా అంటూ రామకృష్ణ వారు, ఒకసారి తోటకి రండి, అదే రాణి రాసుమణి దేవాలయపు తోట, చాలా రమ్యమైనటువంటి ప్రదేశం అన్నారు. అందుకు విద్యాసాగరు, తప్పకుండా వస్తానండి, ఇంత దూరం పని కట్టుకుని మీరు వచ్చినప్పుడు నేను రాకుండా ఉంటానా అన్నాడు. అలా ఎన్నడూ భావించవద్దు. నన్ను చూడటానికి రావటమా, అలా ఎన్నడూ అనుకోవద్దు అన్నారు రామకృష్ణ వారు. అదేమిటండి అలా అంటున్నారు అన్నాడు విద్యాసాగర్. మేమేదో పల్లెవారి చిన్న తెప్పలం, చిన్న కాలువల్లో పెద్ద నదుల్లో అలా సంచరించగలం. మీరు పెద్ద ఓడ, అక్కడికి వస్తే ఇసుకలో కూరుకుపోతారేమోనని నా భయం. విద్యాసాగరు మౌనంగా ఉండిపోయాడు. మళ్ళీ రామకృష్ణలే, ఈ సమయంలో ఈ కాలంలో రావచ్చులేండి అన్నారు. అప్పుడు విద్యాసాగరు, అవును ఇది వర్షాకాలం కదా అన్నాడు. మా తనలో ఇలా అనుకుంటున్నాడు, అవును దివ్యమైన నూతన ప్రేమ వర్షం, నూతన పరిచయాలు ఏర్పడినప్పుడు మానవమానాలకి చోటు ఉండదు కదా అని తనలో అనుకుంటున్నాడు. రామకృష్ణ వారు బయలుదేరేటటువంటి సమయం అయింది. రాత్రి 9 గంటలు అయింది. ఆయన లేచి నిలబడ్డారు. ఆయనకి గౌరవం చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా లేచి నిలబడ్డారు. ఆయన నిలబడ్డ చోటే నిశ్చేష్టంగా నిఠారుగా నిలబడి భావసమాధిలోకి వెళ్ళారు. 2 చేతులు జోడించి ఉన్నాయి. ఆయన విద్యాసాగర్కు ఆధ్యాత్మిక జాగృతి కలగాలని అమ్మని ప్రార్థిస్తున్నారా అన్నట్లుగా ఉంది. కాసేపటికి ఆయన మామూలు స్థితికి వచ్చారు. అక్కడి నుంచి దక్షిణేశ్వరంకి బయలుదేరారు. ఒక భక్తుడి ఆసరాతో భక్తుడి చేతులు పట్టుకొని మెల్లగా ఆ మేడమెట్లు దిగుతున్నారు. భక్తులందరూ కూడా వెనకాల అనుసరిస్తున్నారు. విద్యాసాగరు దీపం తీసుకుని వెంట వస్తున్నాడు దారి చూపుతూ. కిందకి దిగి వచ్చారు. ఆ ఉద్యానవనం దాటారు. బయట గేట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఒక 36-37 ఏళ్ల వ్యక్తి, బారుగా గెడ్డం ఉంది, తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ చీకట్లో, ఆ లాంతర వెలుగులోనే ఆయన చూశారు రామకృష్ణులు.
చూసి, "ఓ బలరాం, ఇంత పొద్దుపోయి వచ్చావా?" అన్నారు. అతను బలరాం బోస్. అందుకు బలరాం అన్నాడు, "లేదండి, నేను వచ్చి చాలాసేపు అయింది, ఇక్కడ వేచి ఉన్నాను" అన్నాడు. "మరి పైకి రాలేదేమిటి?" అని అడిగారు రామకృష్ణ. "వీళ్ళంతా మీ మాటలు చాలా శ్రద్ధగా వింటున్నారు, అంచేత వాళ్ళకి మధ్యలో అంతరాయం కలిగించడం ఎందుకు అని చెప్పి ఇక్కడే ఉన్నానండి" అన్నాడు. రామకృష్ణుల వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత విద్యాసాగరు, ఆయన బృందం అందరూ కూడా రామకృష్ణుల వారికి ప్రణామం చేశారు. ఆయన మెల్లగా మా చేయి పట్టుకుని బండిలోకి ఎక్కారు. బండి మెల్లగా కదిలింది. నీ ధ్యానమే విధము, నీ భావమా విధము, నీ భావమును బట్టి నీకుండు భక్తి. భక్తి ఏ రీతియో ఫలమగును ఆ రీతి, ఫలములన్నిటికి మూలమా శ్రద్ధయో. నీ ధ్యానమే విధము, నీ భావమా విధము, నీ భావమును బట్టి నీకుండు భక్తి. కాళికా పద సుధారసమున నాదు, మది మునిగి నిండార మధురూపమై గనర. బలులకు పూజలకు బహుయజ్ఞములకును, బలులకు పూజలకు బహుయజ్ఞములకును, లేదు పని వానితో లేదసలు లేదమ్మా. నీ ధ్యానమే విధము, నీ భావమా విధము, నీ భావమును బట్టి నీకుండు భక్తి. నీ భావమును బట్టి నీకుండు భక్తి. బండి కనుచూపు మేర దాటే వరకు విద్యాసాగరు తదితర భక్తులందరూ కూడా అలా చూస్తూ ఉండిపోయారు. వారి ఆనందానికి అవధులు లేవు. ఇక్కడితో శ్రీరామకృష్ణుల వారు విద్యాసాగర్తో జరిగినటువంటి ఆ పరిచయము, సంభాషణ సమాప్తమవుతుంది. ఆ తర్వాత వేరే చాప్టర్లోకి వెళ్తాం. అది రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం. నమస్కారం.